Hello AI champions, welcome to day 11 of my 100 days AI tools challenge. So today's tool is very special. It is for all music lovers, creators and dreamers. What if I told you that you don't need a studio, instruments or even a singer, just a prompt? Yes, that's Suno AI, a tool that turns your words into songs with lyrics, vocals and music. So let me tell you a story. So a few years ago, if you wanted a birthday song or even a small jingle of for YouTube, we had to hire musician, book a studio, or spend hours of editing, right? But now, just with Suno, I can simply type. For example, I want to create a one birthday song for my daughter. I can just simply type that make a birthday song for my daughter Shiba in Telugu with cheerful beats, and boom, Suno signs it back and it generates a music with us, right? So that's the magic of AI creativity. So I'll show you how to create it. Okay, it is very simple. Just open Google and then type Suno AI here. So this is a suno.com. Okay, so Suno AI. Make music with Suno. Just click on it. సో ఫస్ట్ టైం ఏంటంటే మీకు జీమెయిల్ ఐడి కానీ ఏదైనా మీరు లాగిన్ చేయడానికి ఐడి యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో ఐ ఆల్రెడీ లాగ్డ్ ఇన్, దట్ ఈస్ ద రీజన్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కమింగ్. ఓకే, సో మీరు ఫస్ట్ టైం సునో AI ఇచ్చినప్పుడు లాగిన్ అనేది చేయాలి, మీ జీమెయిల్ ఐడితో లాగిన్ చేయొచ్చు. అండ్ 50 క్రెడిట్స్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది ఫ్రీ అకౌంట్లో. సో క్లిక్ ఆన్ క్రియేట్, ఇక్కడ హోమ్ ఆప్షన్ ఉంది కదా, సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, సింపుల్ అండ్ కస్టమ్. సింపుల్ అండ్ కస్టమ్ ఆప్షన్, దెర్ ఆర్ 2 ఆప్షన్స్. సో సింపుల్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇక్కడనే సాంగ్ అనేది ప్రాంప్ట్ ఇచ్చి సునోనే డైరెక్ట్గా క్రియేట్ చేయడం. లేదా కస్టమ్ ఆప్షన్లో మీరు ఐదర్ చాట్ జీపీటీ ద్వారానో లేకుంటే వేరే అదర్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒక సాంగ్ని జనరేట్ చేసి ఆ సాంగ్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం. సో అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, దట్ ఈస్ కస్టమ్ ఆప్షన్ అనమాట. సో మనం రెండు చూద్దాం. సో ఫస్ట్ నేను సింపుల్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో సింపుల్ ఆప్షన్లో ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఒక జస్ట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్సే ఒక సింపుల్ తెలుగు డివోషనల్ సాంగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్గా నేను రాస్తున్నా క్రియేట్. ప్రాంప్ట్ ఒకటి ఇస్తున్నాను సింపుల్ ఆప్షన్లో, డైరెక్ట్గా ఒక స్మాల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఏం చేస్తుందంటే సునోనే సాంగ్ క్రియేట్ చేసి అండ్ ఆల్సో ప్లే చేస్తుంది ఫర్ అస్, రైట్? సో క్రియేట్ ఏ షార్ట్ తెలుగు డివోషనల్ సాంగ్ ఫర్ లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లార్డ్ వెంకటేశ్వర అని ఇస్తున్నా. లార్డ్ వెంకటేశ్వర with traditional, okay, instrumental or traditional instruments like mridangam and flute. Okay, so very simple. Create a short Telugu devotional song for Lord Venkateswara, okay, with traditional instruments like mridangam and flute. సో వెరీ సింపుల్ ప్రాంప్ట్ అనేది నేను ఇస్తున్నాను. సో ఇదేంటంటే జస్ట్ ఆటోమేటిక్గా ఇదే సాంగ్ని క్రియేట్ చేసి అండ్ ప్లే చేస్తుంది. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో బూమ్, సో ఇట్ జస్ట్ టేక్స్ వెరీ లెస్ దెన్ 2 minutes ఆఫ్ టైం. సో లెస్ దెన్ 2 minutes ఆఫ్ టైంలో మనకు సాంగ్ క్రియేట్ చేసి అండ్ ప్లే కూడా చేస్తుంది అనమాట. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ 2 సాంగ్స్ని జనరేట్ చేస్తుంది డిఫాల్ట్గా. సో 2 సాంగ్స్ నుంచి మీరు ఏ సాంగ్ అయినా ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇప్పుడు న్యూ వర్షన్ తీసుకొని కూడా మనకు క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది కొత్తగా వచ్చిన న్యూ వర్షన్ ఇది. సో ఓల్డ్ వర్షన్ version 3.5, it is creating 2 different songs here, right? Just click on this. See, it is playing.
ఈరమాలగిరి మీద వేలబోరాయి నీ నామం చూడాక కలిగే ప్రతి ప్రేమాయి గోవింద గోవింద అనాగ ప్రాణం పోవాయి. సో ఇలా క్రియేట్ చేసింది. ఇంకో సాంగ్ కూడా క్రియేట్ చేసింది, చూద్దాం. సో అలా 2 సాంగ్స్ క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో సి ఇక్కడ మనకు ప్రివ్యూ కొత్త వర్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుంది. ఐఎమ్ ప్లేయింగ్ విత్ దాట్ యాజ్ వెల్. ఇది చాలా సూపర్గా వచ్చింది. ఎందుకంటే అది V5 న్యూ వర్షన్ ఇంకా రాలేదు. బట్ బీటా వర్షన్ అనమాట ఇది. సో రియల్ సాంగ్ జనరేట్ చేసినట్టుగానే ఉంది కదా ఇది, ఈ మ్యూజిక్ అనేది. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఉందన్నమాట. సో యాక్చువల్ ఫ్లూట్ సాంగ్స్ రైట్. సో మనం ఫ్లూట్ అండ్ మృదంగం అన్నాం కాబట్టి యాక్చువల్ ఫ్లూట్ అండ్ మృదంగం ఇది చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. సో అంటే ఈ మ్యూజిక్ చూడండి, యాక్చువల్గా మనం ఆ, ఒక మ్యూజిషియన్ క్రియేట్ చేసినట్టే ఉంది. పడినా గోవింద గోవింద గోవింద. సో మనం ఏంటంటే పబ్లిష్ కూడా చేయొచ్చు. బట్ పబ్లిష్ చేసినప్పుడు మీరు పెయిడ్ అకౌంట్ తీసుకుంటే బాగుంటుంది. పబ్లిష్ అంటే ఇది కంప్లీట్గా పబ్లిష్ అనేది అవుతుంది. సో దర్ ఆర్ లాడ్ ఆఫ్ సాంగ్స్ అనమాట. ఇలా ఈ లైవ్ రేడియో, ఇంకా నేను డీప్గా వెళ్ళలేదు. లైవ్ రేడియో ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ జస్ట్ నేను ఓన్లీ సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి మాత్రమే చెప్తున్నాను. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇంకా తెలుసుకోవాలి, అండ్ సాంగ్లో మధ్య మధ్యలో జస్ట్ వోకల్ వచ్చినప్పుడు లౌడ్ ఎక్కడ రావాలి, లౌడ్ ఎలా తగ్గించాలి, అండ్ ఇంకా చుప్ చుప్ అని సౌండ్స్ వస్తుంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో, కోరస్ అనేది యాడ్ అవుతుంటాయి కదా, అలాంటివి కూడా చేయొచ్చు. బట్ అలాంటివి చేయాలంటే నాకు మోర్ కామెంట్స్ ఏదైతే వస్తే ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఇంకోటి చేస్తాను. బట్ ఇది జస్ట్ ఓన్లీ సునోని రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తాం అనేది మాత్రమే చెప్తున్నాను. సో ఇది సింపుల్ ఆప్షన్. అండ్ కస్టమ్ ఆప్షన్ ఏంటంటే, సో కస్టమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాంగ్ అనేది చాట్ జీపీటీ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ మనం ఇచ్చి, సో తెలుగులో సాంగ్ కావాలని మనం అడుగుతాం అనమాట. సో ఇప్పుడు ఇది సాంగ్ క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ని కాపీ పేస్ట్ చేస్తాం. సో అది కస్టమ్ ఆప్షన్. సో ఇలా. బట్ నా సజెషన్ ఏమంటే, మీరు ఒకవేళ సాంగ్ రాయాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ న్యూ చార్ట్ హియర్ ఇన్ చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ కానీ ఇట్లా డైరెక్ట్గా వెళ్ళి ప్రాంప్ట్ ఇవ్వకుండా ఇక్కడ జీపీటీస్ అని ఉంటాయి రైట్. సో జీపీటీ, ఈ జీపీటీ పైన క్లిక్ చేస్తే మీకేమంటే డిఫరెంట్ జీపీటీస్ అనేది, కస్టమ్ జీపీటీస్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకే, చాట్ జీపీటీలో జీపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన ఎక్స్ప్లోర్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ టైప్ చేయండి సునో అని. సో సునో రిలేటెడ్గా లాడ్ ఆఫ్ ఆప్షన్స్, లాడ్ ఆఫ్ కస్టమ్ జీపీటీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇదైతే నా ఫేవరెట్. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటంటే ఆల్రెడీ కస్టమ్ జీపీటీస్ ఓన్లీ డెడికేటెడ్గా సాంగ్ క్రియేట్ చేయడం కోసమే క్రియేట్ చేస్తారు ఇవి. సో మీరు ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాంగ్ అనే కాదు, ఈవెన్ రైటింగ్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, లేకుంటే ఎడ్యుకేషనల్ కానీ, ఇలా కస్టమ్ జీపీటీస్కి వెళ్తే కనుక కస్టమ్ జీపీటీస్ ఏంటంటే డెడికేటెడ్ ఓన్లీ ఫర్ దాట్ స్పెసిఫిక్ అనమాట. సో ఇప్పుడు నేను సాంగ్ క్రియేట్ చేయాలనుకోండి, ఇప్పుడు మీరు నాకు చూసారు సాంగ్ ఎలా జనరేట్ చేసిందో అది. బట్ నేను కస్టమ్ జీపీటీకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సునో సాంగ్ లిరిక్ రైటర్ అనేది తీసుకుంటున్నా. ఓకే, సి ఇది కస్టమ్ జీపీటీ నుంచి క్రియేట్ చేస్తున్నా. ఒకసారి చూడండి ఈ ఆప్షన్ అనేది ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ నేను స్టార్ట్ చార్ట్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు అదే ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను నేను. సో ఎంటర్. సో మీకు డిఫరెన్స్ ఏంటి అంటే దానికి దీనికి
ఇక్కడ చూడండి. మీకు ఫస్ట్ ఇందాక నేను క్రియేట్ చేసిన దాంట్లో ఇందాక నేను క్రియేట్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేశా కదా! ఇది ప్రాంప్ట్. యాక్చువల్‌గా ప్రాంప్ట్‌లో ఇలా వచ్చింది. ఇలా పల్లవి డైరెక్ట్‌గా పల్లవితో స్టార్ట్ అయ్యి వెంకటేశ శ్రీనివాస శ్రీవారి శరణు నీకే రాస అన్నట్టు ఇలా ఇచ్చింది. బట్ నేను ఇప్పుడేం చేశాను, ఇంకొక డివోషన్ సాంగ్ కదా! ఇప్పుడు ఇట్లా క్రియేట్ చేశాను. ఇది జీపీటీ యూజ్ చేసి క్రియేట్ చేసిన సాంగు. జీపీటీ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే లిరిక్స్‌లో ఫస్టు ఇలా గోవింద గోవింద వెంకటేశ గోవింద 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 అంటే సంథింగ్ ఇక్కడ ఏం చేస్తుందంటే కొంచెం స్టైల్ ఆఫ్ కోరస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మీకు అంటే ఏ సాంగ్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదొక సాంగ్ అనే కాదు. ఎనీ సాంగ్ మీరు ఒక సాంగ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో కొంచెం యాడ్ ఆన్ అనేది ఉంటుందనమాట. సంథింగ్ లైక్ స్టార్టింగ్ విత్ సమ్ హుక్ అంటాం గదా! అలా స్టార్ట్ అవుతుంది సాంగ్ గూడా. అండ్ దెన్ రిమైనింగ్ ఆల్ సేమ్ అనమాట. ఓకే. మనం సింపుల్‌గా దీన్ని కాపీ చేస్తాం. కంప్లీట్‌గా కాపీ చేసి అండ్ దెన్ కస్టమ్‌లోకెళ్ళి పేస్ట్ చేస్తాం. సో, ఇక్కడ చూసారా? 'గోవింద గోవింద వెంకటేశ గోవింద' అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్‌లో గూడా అలానే వచ్చింది. బట్ మీరు రెగ్యులర్‌గా ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రెగ్యులర్‌గా ఇచ్చాను. రైట్? రెగ్యులర్ చాట్‌జీపీటీ ప్రాంప్ట్ ఇచ్చాను. ఫస్ట్‌లో స్టార్ట్ అయిన దాన్ని ఎండింగ్‌లో ఇవ్వలేదది. కదా! ఇక్కడ వేరేగా చరణంతో ఎండ్ అయిపోయింది. మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి మళ్ళీ వీడియో వాచ్ చేయండి. జీపీటీలోకెళ్ళి నేను కస్టమ్ జీపీటీ తీసుకొని అక్కడి నుంచి సాంగ్ అనేది జనరేట్ చేశాననమాట. అండ్ దెన్ గో టు ద కస్టమ్ హియర్. ఎక్కడ సునోలో కస్టమ్ అనే ఆప్షన్‌లో ఇప్పుడది నేను పేస్ట్ చేస్తున్నాననమాట. జస్ట్ పేస్ట్ దట్. అండ్ దెన్ క్రియేట్. ఈవెన్ మీరు అవి చరణము అవి గూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సున్నయ్యకి డైరెక్ట్‌గా అర్థమవుతుందనమాట. మీరు డైరెక్ట్‌గా పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం పేస్ట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు సాంగ్ అనేది జనరేట్ అవుతుంది. విల్ సీ హౌ ఇట్ జనరేట్స్. ఇప్పుడు యాడ్ ఆన్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ప్రతి సాంగ్‌కి 10 క్రెడిట్స్ అనేది తీసుకుంటుంది. 5 సాంగ్స్ పర్ డే జనరేట్ చేయొచ్చు ఫ్రీగా. అండ్ అగైన్ టుమారో 5 మోర్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజే 10 సాంగ్స్ కావాలనుకుంటే ఇంకొక మెయిల్ ఐడీతో యాక్సెస్ తీసుకోవడమే అంతే. రైట్? మల్టిపుల్ మెయిల్ ఐడీస్‌తో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే ఈచ్ అకౌంట్‌కి 5 సాంగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో, లెట్స్ హియర్ దిస్. తిరుమల వాస శేష శయన అలమెలు ఇలా ఇచ్చింది ఇది. అండ్ అనదర్ సాంగ్. ఫస్ట్ లైన్ ఫస్ట్ 2 లైన్స్ కదా! ఇక్కడ చూడు. ఇది చాలా బాగుంది కదా! V5 అనేది చాలా డిఫరెన్స్ ఉంది. గోవింద గోవింద తిరుమల వాస శేష శయన అలమెలు మంగ సహిత దయగాన చాలా బాగా ఇచ్చింది. అండ్ ఇది కూడా చూద్దాం ఒకసారి. గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఓకే. ఇలా. మీరు టుడే నుంచి ఏంటంటే ఎవరికైనా మీరు బర్త్‌డే విషెస్ చెప్పాలన్నా, లేకుంటే మ్యారేజ్, వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాలన్నా జస్ట్ టెక్స్ట్ చేయకుండా సింపుల్ సునో ఓపెన్ చేసి సింపుల్ ఒక సాంగ్ క్రియేట్ చేసి సాంగ్‌ని డెడికేట్ చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫస్ట్ బర్త్‌డే విషెస్ కానీ, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ కానీ స్టార్ట్ చేయండి సాంగ్ క్రియేట్ చేయడం. అండ్ దెన్ యాడ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది డైరెక్ట్‌గా ఓన్లీ సాంగ్ క్రియేషన్ కోసమే క్రియేట్ చేస్తున్నారు. మేబీ మార్నింగ్ మోటివేషన్ అన్నట్టుగా, లేకుంటే మోటివేషనల్ రిలేటెడ్ ఛానల్స్ క్రియేట్ చేసి అండ్ సాంగ్స్ జనరేట్ చేసి
బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అనేది చేంజ్ చేస్తూ సాంగ్ మోటివేషనల్ సాంగ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇలా మీరు థింక్ చేసి మీకు ఇష్టమున్న రీతిలో మ్యూజిక్ అనేది జనరేట్ చేయొచ్చు. సింపుల్, ఓన్లీ విత్ జస్ట్ వన్ ప్రాంప్ట్, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లైక్ ఏఐ టూల్ సునో. సో మీరు మళ్ళీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ చూస్తే ఏం రాదు. సో ఆల్రెడీ మనం 10 డేస్ కంప్లీట్ చేసాం. సో నేను ఎవ్రీడే అదే చెప్తున్నాను. సో మీరు నిజంగా ప్రాక్టీస్ చేస్తుంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఆల్సో మల్టిపుల్ పీపుల్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం 100 డేస్ ఛాలెంజ్ అనేది ఫ్రీగా చేస్తున్నాం. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ బిఫోర్ జాన్ 2026 ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఆల్ ఏఐ టూల్స్. ఓకే, సో 100 టూల్స్ మనం నేర్చుకుంటున్నాం. సో జస్ట్ సింపుల్ ఏఐ క్రియేటివిటీని రీప్లేస్ చేయదు. సో దాన్ని యాంప్లిఫై చేస్తుంది. సునో వాడితే ఎవరైనా మ్యూజిషియన్ అవ్వచ్చు. ఓకే, సో ఒక ఐడియా, జస్ట్ ఒక పాట. సో మీరు సింగర్గానైతే ఇంకా సూపర్గా యూజ్ అవుతుంది. సో మీరు జస్ట్ ఒక సాంగ్ని రాయండి యూజింగ్ విత్ మేబీ చాట్ జీపీటీ ఆర్ మేబీ యూజింగ్ విత్ పర్ఫ్లెక్సిటీ. చాట్ జీపీటీ నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే జీపీటీ కస్టమ్ జీపీటీస్ని యూజ్ చేస్తే కన్నా సూపర్ సాంగ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ సింపుల్ ప్రాంప్ట్స్. సో క్రియేట్ ఇట్ అండ్ దెన్ జస్ట్ కాపీ పేస్ట్ దట్ వాట్ ఎవర్ సాంగ్ యూ క్రియేటెడ్. ఓకే, సో ఇక్కడ సింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. సో దట్స్ ఆల్ ఫర్ డే 11 అండ్ ప్లీజ్ subscribe our channel and try to share and write your comments as well. We will see the remaining all tools daily one tool. Thank you all then.